వచ్చేస్తున్నాయా అన్న? అప్పుడు మేము ఇక్కడే తిన్నాం అన్న టిఫిన్. బాగుందా? బాగానే ఉంది, అన్నీ ఉంటాయి కాకపోతే అన్నిటి నాన్ వెజ్ కొన్నా. ఇడ్లీ, దోశ, పూరి, గీరి అన్నీ ఉంటాయి. పార్కింగ్ లేదు, అన్నీ ఉన్నాయి కానీ అన్న ఉంది, వాష్రూమ్ కూడా ఉంది. పార్కింగ్ ఇక్కడ పెట్టుకోవచ్చు అన్న, ఇది పెట్టినా పోనీ. లేకపోతే నైట్ అక్కడ తిన్నాము, అక్కడ తిన్నాము. అక్కడ అన్ని బిర్యానీలే ఉండదు. ఉండవు. ఇక్కడ నచ్చలేదమ్మా నీకు? నచ్చలేదు? చూడు, నచ్చితే తిందాం, లేకపోతే వచ్చేద్దాం, సరేనా? వద్దా? బాగుంటది అక్కడ బ్రేక్ఫాస్ట్ ఉండదమ్మా, అది ఓన్లీ నాన్ వెజ్. నాన్ వెజ్ నైట్ మాత్రమే ఉంటది. అది ఇక్కడికి వెళ్దామా? అయినా కానీ పోవాల్సింది. ఎక్కడికి? రాత్రి వెళ్ళిన దగ్గరగా. అక్కడ మళ్ళీ క్రికెట్ వస్తుంది అనుకుంటాడేమో అనుకుంటున్నాడు. తెలిసి ఇప్పుడు క్రికెట్ ఉండదని. సరే చూడు హ్యాపీ, ఎక్కడ తిందాం చూడు, నువ్వు ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపు. నిన్న దగ్గర టిఫిన్ ఉండదమ్మా. నీకు రెస్టారెంట్ లో టిఫిన్ ఎక్కడ చూసావు నువ్వు? హైదరాబాద్ అయినా కేఫ్, బార్ కేఫ్ మనం వెళ్ళాం కదా, సితారా, ఎక్కడ టిఫిన్ చూసావు నువ్వు? మరి ఎలా ఇక్కడ ఉండవు, ఉదయాన్నే ఉండవు రైస్. కింద చూపిస్తున్నా రైల్వే స్టేషన్. ముందుకెళ్ళి తినేసి వద్దాం. హోటల్ దర్శనం అంటాము, అక్కడ ఉంది. ఇంటి కిందకా? మొక్కలు చూడు అసలు కుండీలు దండ పెట్టారా. నెలకు నీళ్లు కూడా వెళ్ళలేదు. ఇంత పూలు ఉన్నాయో అసలు భలే నిండుగా ఉన్నాయి పూలు కూడా. పూలు ఎలా వస్తాయి? ఇక్కడ చల్లగా ఉంటది కదా వాతావరణం, ఎండ తగలదాట్లకి చక్కగా తెల్లగా ముగ్గుపోట్ల మనం నేండ కూర్చుని ఏసీల్లో ఉంటే అవి కూడా అట్లాగే. మనం ఒక నెల, ఒక 15 రోజులు ఎడుంటి వాతావరణం మనకు అలవాటు. నువ్వు నీకు నచ్చిన హోటల్ చూడు, నీకు ఎక్కడ తినాలనిపించిందో చూడు, అక్కడ ఆపుదాం. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసినాక ట్రైన్ ఎక్కాలి. అది సరేనా? టైం తక్కువ, టైం లేదు, మనం ట్రైన్ మిస్ అవుతాం. ట్రైన్ మిస్ అయిందంటే మనకి టికెట్ అన్ని బింబసారే. నేను టిఫిన్ సంగతి మర్చిపోయాను, ఈ లోపు ఒక ప్లేస్ కవర్ చేద్దామని నేను ఆలోచిస్తాను. నాకు అసలు ఆరాలేదు. రాత్రి దుప్పటి ఎందుకు తీసేసుకున్నావు? చలి పడుతుంటే హ్యాపీ. చిన్నోడు దుప్పటి లేదు, మా దుప్పటి కప్పుకోలేడు. తీసేస్తుంది మళ్ళీ కప్పిన అయినా కూడా చల్లగా మళ్ళీ వచ్చి అతుక్కోపోతున్నాడు అత్త. రాత్రి నాకు కూడా టాబ్లెట్ వేసి పడుకున్నాగా ఒళ్ళంతా చెమట పట్టేసింది. హైదరాబాద్ ఓపెన్ చేయలే. ఎక్కడికి వెళ్తావు? రైల్వే స్టేషన్ కా? చెప్పమ్మా. రోజు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలరా అని చెప్పామా, మళ్ళీ అదేంటి మూసేసి ఉంది చూసావా? ఉండవమ్మా ఈ రెస్టారెంట్లు ఇక్కడ. టర్న్ కొట్టినా? టర్న్ కొట్టి అటు వెళ్ళొచ్చుగా. ఇదే రోడ్డుకి వచ్చి అదే మనం తిన్నాను కడి తినేసి వెళ్ళిపోతాం. చూసావా? చూసుకో, మళ్ళీ ఒకసారి చూసుకో. చూడు హ్యాపీ, ఎక్కడ కావాలంటే అక్కడ ఆపు, లేకపోతే అడిగి వస్తావు. ఒకసారి టిఫిన్ పెడతారు ఇక్కడ. అది మూసేసి చూడు. చూడమ్మా, లెఫ్ట్ చూడరా. అదిగో చూడు, ఎవరిని ఉన్నారు అసలు మనుషులు లోపల టేబుల్స్ మీద? చూడు ఎవరిని ఉన్నారా? మరి ఇటు కూడా వెళ్ళొచ్చు. వెళ్దాం అన్న, కింద కూడా. ఇదంతా ఓకే. మనం ఎన్నాడు కింద దిగుదాం అనుకున్నాం కదన్నా, ఆ రోడ్డు. టిఫిన్ ఎక్కడ చేద్దాం? In 200 meters, slight left at Woodcock Road. ఇక్కడెక్కడ అన్ని రూమ్స్ ఏరా? ఆఫీస్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎంపీ హౌస్ అంటే ఇది ఎంపీ ఆఫీస్ అంట. Take the next left at Woodcock Road. రైల్వే స్టేషన్ దగ్గరలో తినాల్సింది అయితే. లేకపోతే రైల్వే స్టేషన్ దగ్గర కొన్ని టిఫిన్స్ ఉంటాయి కదా, అక్కడ తిందాం. చోట తినాలమ్మా. ఏంటంటే హాలిడే హోమ్. In 400 meters, turn left to Willowbund Road. అది రూమ్ బస్ వస్తుంది. ఇక్కడ తిందాం. గోల్డెన్ లాడ్జ్. ఇది కూడా క్లోజ్ ఏనా? అక్కడ ఉండదమ్మా అది. అది హోటల్ రూమ్స్ అనుకుంటా. మనం ఇక్కడ కార్ ఎద్దీసిన మినిమం 2000 అడుగుతాం. చిన్నోళ్ళు చూసిన తేయాకి ఏదమ్మా టీ ఆకు. ఎన్ని రైల్వే స్టేషన్ నుంచి వస్తున్నాయి ఏంటి? ఇటు ఒక రూట్ ఉన్నట్టు అనుకుంటే బయటికి ఎక్కడికో.
ఆకు. టీ అంటున్నారు. టీ ఆకుతో ఏం చేద్దాం అమ్మా? ఏం చేస్తారు టీ ఆకుతో? టీ ఎలా తయారు చేస్తారు? నాన్న తమ్ముడు కియా ఆకు అంటున్నారు. కియా ఆకు. హ్యాపీ యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. We will visit tea shop, not tea shop. What is that? Tea factory. You Take can the ask next questions. left toward How Willowbun to Road, prepare then tea. turn right onto Willowbun మార్ట్ Road. ఉంది బట్ రైట్ సైడ్ చూడే ఉన్నాను. మార్టే అన్న మార్ట్ రైల్వే స్టేషన్ లో టిఫిన్స్ ఉంటాయమ్మా కదా. కింద అనుకుంటా రైల్వే స్టేషన్. ఇటు పైకి. ఓకే. అయినా ఇది సెంటర్, ఇది ఐఆర్సిటీసీ ఎలా మెయింటైన్ చేస్తుంది దీన్ని? ఐఆర్సిటీసీ అన్న మెయింటైన్ చేసి అది యాక్చువల్ గా టూరిస్ట్ కోసం పెట్టింది కాదన్న, అది ఇక్కడ వాళ్ళ కోసం పెట్టింది అది యాక్చువల్ గా. ఓ దానికి టూరిస్ట్ ఇలా కన్వర్ట్ చేస్తారు. ఇప్పుడు ఎక్కువ టూరిస్టులే ఉంటారు కదా, నార్మల్ సర్వీస్ ఈ ఊళ్ళో వాళ్ళకి హెవీ వెహికల్ వెళ్ళదు, ట్రైన్ అయితే వెళ్ళదని ఇక్కడ దాని ప్రకారం వచ్చేసారన్న. వెయిట్ చేయి తిరగదు వెళ్ళిపోతుంది. నాన్న ఊటీ ఉండే తమిళనాడు. అవునమ్మా తమిళనాడు. చూసావాడ పొద్దున్న టీ తాగడానికి వెళ్ళాను బుడ్డి, స్టాలిన్ బొమ్మ పెట్టుకొని ఉంటారు. వీళ్ళు ఎలా అంటారంటే తమిళ వాళ్ళు ఎవరు అధికారం ఉంటే వాళ్ళ బొమ్మలు పెట్టుకొని ఉంటారు. దొంగలు. Head southeast toward Willowbun Road, then turn right onto Willowbun Road. డెస్టినేషన్ ఆన్ ద లెఫ్ట్. ఇటు Take the next right onto Willowbun Road. కిందకు బుడ్డి. ఇది గుర్రాలు. మళ్ళీ యూటర్న్ చెప్పు. In 300 U-turn meters, కాదు, at round the about. roundabout, take the fourth exit. టిఫిన్లు కూడా లేవు కదరా చాక్లెట్ ఫ్యాక్టరీ వెళ్తున్నాం ఇప్పుడు. ఇటువైపోయినా. చాక్లెట్ ఫ్యాక్టరీ, టీ ఫ్యాక్టరీ. Take the next right toward Willowbun Road, then turn left onto Willowbun Road. ఇల్లు బంద్ రోడ్ అలా. Take the next right toward Willowbun Road, then turn right. ఇక్కడ చిన్నడా ఇది నా బంగారు తల్లి. In 100 meters, turn right toward Hospital Road. చెప్పిందే కరెక్ట్ లా ఉంది. Take the next right toward నేను Hospital చెప్పిందే Road, correct లా ఉంది. then make a U-turn. కిందకి వెళ్ళాలనుకోండి అయితే కాదు ఇక్కడ ఇదే లాస్ట్ డెడ్ ఎండ్. లేదన్న ఇక్కడ ఏదో ఉంటది. ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ ఏదో తీసుకోవాలి. ఉంటది. ఇక్కడ ఇక్కడ ఇటర్లో ఉంది. ఇక్కడ న్యూటన్ తీసుకోవాలి. Take the next right, then turn left. మళ్ళీ ఇటు అంతా తిప్పుకొని పోతుంది ఒకటి వెనక్కి. 1.2 ఉంది కదన్నా. తగ్గిందా? లేదు యూటర్న్ చేస్తుంది. అక్కడికైనా మళ్ళీ లెఫ్ట్ In ఇందాక 200 meters, turn left at Hospital Lane. ఇక్కడ తీసుకోవచ్చు. లేదు అన్న వెళ్ళిపోతుంది. అరే ఉన్న 1.3 దగ్గర చేసింది చూడు కదా. హ్యాపీ చూడు తిన్నావు అన్న దగ్గర ఆగ నువ్వు చూడు ఎంత దూరం వచ్చాము. ఆగలేను నేను అట్లా అనుకో. హీరో ఏం లేవు బుడ్డి. నా సజెషన్ ఏంటంటే చెప్పిన హోటల్కి వెళ్ళి తినేసి Hospital Lane, then turn left. ఇక్కడ ఏదో వచ్చింది ఉన్నా మళ్ళీ ఉన్నాయంట. రెస్టారెంట్, ఇది కూడా రెస్టారెంట్. ఇక్కడ లెఫ్ట్ టీ తీసుకుని టిఫిన్ ఉన్నాయి ఇక్కడ. ఓరు ఏ లెఫ్ట్ చూపించాడు చూడండి అన్నాడు. ఈ లెఫ్ట్ గా ఓరు కారు అనుకుంటున్నాడు. ఎక్కి ఈ లెఫ్ట్ అనుకుంటా. ఇక్కడ నుంచి ఇటు అటైనా ఎక్కదు కదన్నా. ఇటు ఇక్కడ ఉందా అక్కవి? ఉంది ఉంది. లేవండి Take the next right toward Hospital Road, then make a U-turn. మళ్ళీ వెనక్కే చూపిస్తుంది బుడ్డి. టర్న్ తీసేసుకున్నాను ఇంకా. టర్న్ తీసుకొని టిఫిన్ సెంటర్కి పోదాం ఫస్ట్. ఇక్కడ కూడా ఉన్నట్టున్నా టిఫిన్ సెంటర్ కాకుండా అంత నీట్గా అనిపించలేదు. In Hospital 500 Road. meters, ఎన్ని రెంట్ల swipe కార్లేగా? right to stay on Hospital Road. ఈ రోడ్కి వెళ్తే 4 minutes హాస్టల్ ఉందని ఇక్కడ చూపిస్తుంది. తిప్పుకోవచ్చు అలా చూడు. అంతేగలేవు అంతేగలవు. సరిపోతుందన్నా. అక్కడ ముందుకు మరీ టచ్ ముందుకు పద ఈజీగా ఉంది. డౌన్గా ఉందా ముందు? ఎక్కడ ఉన్నట్టుంది చూడు అట్లా సెట్. అసలు ఆ వ్యాన్ దగ్గర పని ఎందుకు నీట్గా అయిపోద్ది. ఇవేనన్నా. ముందు వ్యాన్ ఉంది చూడు, తవ్వుతున్నారు చూడు, కష్టపడకుండా రన్నింగ్ అయిపోద్ది. ఇటు పైనుంచి కూడా ఎక్కొచ్చు అనుకుంటుంది. లేకుంటే టిఫిన్కి వెళ్దామంటే అది పైనుంచి ఆ రోడ్డుకి కంబైన్ చేస్తుందా? ఇది మళ్ళీ 2.8 కొట్టేసింది ఇటు నుంచి. లాంగ్ చూపిస్తాం. అదే అటు తిరిగి చూపిస్తుంది. 4 minutes హాస్టల్ ఇటు నుంచి వెళ్తాయి. ముందు ఇది టిఫిన్ సెంటర్. అలా ఇటు కొడదాం లాగండి. 4 minutes ఫాస్టర్ చూపిస్తుంది.
ఇందాక రోడ్ పెంచుతావా కొంచెం? ఆడ వెనకాల ఉన్నాడు, ఆడ వెళ్తున్నాడు. మడికి వెళ్ళాలన్నా. In 400 meters, turn left. ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ద నీలగిరీస్. ఎస్పీ ఆఫీసరు చిన్నోడు, నీ ఆఫీస్ అది. వెయిట్ అన్నీ చిన్నోడు, నీ ఆఫీస్ అదిగో. పోలీసులందరికీ హెడ్, పోలీసులు బాస్. In 150 meters, ఇదే slight హెడ్ left. క్వార్టర్ నీలగిరీస్. ఇదేనా హెడ్ క్వార్టర్ ఊటీయా? ఏమన్నా ఇంటి అంటారా? ఫుడ్ అప్పుడు మనము పైకి ఎక్కి ఫోటోలు దిగాం, దొడ్డబెట్ట గుర్తు పీక్ అది. ఆడబెట్టాడు వస్తాను. Take the next left. ఇంకోటి బొటానిన్ గార్డెన్, ఆ, ఇంకోటి కాఫీ టీ. డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ అంట. బోట్ హౌస్. బోట్ అయితే ఊటీయాలో ఉంది నీలగిరి హెడ్ క్వార్టర్. ఆఫీస్ ఆఫ్ ద లెఫ్ట్ డిస్ట్రిక్ట్ లెఫ్ట్ సూపరింటెండెంట్ లెఫ్ట్ రైట్. ఇవన్నీ ఇవే ఉన్నాయి గవర్నమెంట్ ఆఫీసెస్. ఇది కూడా ఏదో గవర్నమెంట్. In 400 meters, turn right onto Hospital Road. పిఎం కేర్స్ మెడికల్ ఆక్సిజన్. హాస్పిటల్ రోడ్ అని చూపుతుంది కదా. స్ట్రైట్ ఇప్పుడు చెప్పాలి టాలెంట్. స్ట్రైట్ పైకా ఇట్ అంటే ఎటు చెప్పరా, లెఫ్టా రైటా? స్ట్రైట్ పైకన్నా ఏమో అర్థం కావట్లేదు. దెన్ లెఫ్ట్. రైల్వే స్టేషన్ డౌనా? థ్యాంక్ యూ పోలీస్ ఆఫీసర్ గుడ్డి వాళ్ళు. ఎరా హ్యాపీ, మరి ఎందుకు తప్పు చెప్పా ఇప్పుడు? గుడ్డి ఇందాక ఎన్ని చెక్కి మనది గుడ్డి ఆ మెట్ల మీద నుంచి ఎక్కేసిద్దన్న కార్ ఇటు ఈ రోడ్లో. ఏంది ఎక్కేది? Head south, then make a U-turn. చూడు అమ్మాయి డ్రెస్ బాగుంది చూడు. హ్యాపీ బుజ్జి పాప వేసుకుని. బుజ్జి పాప. ఇవన్నీ కూడా ఎక్కించుకోమంటారు. సీట్ లేదు. In 200 meters, turn right onto Hospital Road. రైట్ రోడ్డు కాదు హ్యాపీ చూసేది, అటు కొండల్లో ఇళ్ళు, అదిగో టీ చెట్లు అవి చూడు. రోడ్డు ఏముంది, అటు ఇటు బాగా కనపడుతుంది చక్కగా. కొండలు అతేయాకులు చూడు. వచ్చేసా ఉన్నారా Hospital Road. రైల్వే స్టేషన్ కి? ఇంకా హోటల్ దొరకదు మనకు, నాకు తెలిసి. తినేసి వెళ్దాం పాప టైం ఉంటే. ఇక్కడ అక్కడికి స్టేషన్ వెళ్దాం అన్న మళ్ళీ. అక్కడికి వెళ్దాం. అదే నేను సరే అనేది. ఓకే అయితే. ఇదేం రైల్వే స్టేషన్? ఇందులో వచ్చేసాం 850 మీటర్స్. ఇక్కడున్నా పర్వాలేదు హోటల్. సరే ఓ పని చేద్దాం అన్న, ఎలాగో వచ్చాం కదా అటుగా వెళ్ళి అక్కడ ఉంటే ఓకే, లేకపోతే మన హోటల్ లొకేషన్ పెట్టుకుని అటు వెళ్దాం. అప్పుడు ఆ హోటల్ కనపడుతుంది. రైల్వే స్టేషన్ దగ్గర ఉంటాయి. ఉంటాయి అన్న, ఎక్కువే ఉండాలి. ఇందాక మనం వచ్చిన రోడ్ ఇది పైకి. ఇదేనన్న వచ్చింది. ఆ కిందకి పోవాలి. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళి స్లో మనం ఇక్కడ పైకి ఎక్కాము. ఇవి గుర్రాలు కూడా ఇందాక గాడి ఉంటాయి. Take the next left onto Willowbund Road. ఇక్కడ కింద దిగాల్సింది పైకి ఎక్కాము అన్నాడు. ఎవరో ఒకరు చెప్పి నువ్వు కింద నుంచి పోదామని. అందరూ చెప్పారు. కింద నేను ఆ ఒక్కనే పైకి పైకి ఎట్లా అన్నా. వెళ్ళిద్దిరా? అంత లోకల్ అంట ముసలాయన అన్న. ఇక్కడ అనుకుంటాను మనం మిస్ చేసింది. అదే At the అక్క చెప్పింది roundabout, కింద take పోము. the fourth ఇక్కడ exit. అక్క కింద కన్నా హ్యాపీ గడ్ కూడా కిందకే అన్నాడు, కానీ అది పైకే చూపిస్తున్నాడు చూపించింది. ఫస్ట్ ఫర్నిచర్ అది నేషనల్ ఫ్లాగ్ ఉందంటే అది గవర్నమెంట్ రైల్వే స్టేషన్. ఏంద్రా నాయన మీరు కథలు ఎంత తెస్తుంటారు. ఇటు ఇటు ఉందా? నేను ఒకే పై చూసా. నేను కూడా ఒకే పేజ్ చూసి అటు పక్కన చూడాల కడతాను. ఎవరికి నుంచి వస్తుంది అర్థం కావాలి. కార్లు ఇదిగోండి అన్న, అదే కనపడేది రైల్వే స్టేషన్. టిఫిన్ సెంటర్ ఇదిగో టీ టిఫిన్ కాఫీ స్నాక్స్. మేము నిలబడితే అమ్మే అది ముందుకు ఇటు పోరాదా? ఓహో బోట్ హౌస్ కూడా ఇక్కడేనా? నాస్తా ఇల్లే అమ్మా. చెప్పమ్మా హ్యాపీ, ఏదో హోటల్ బాగుంది చెప్పు, అక్కడికి వెళ్దాం.
ఏది ఎక్కడ ఉంది ఇక్కడ హోటల్ లేవుగా అక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది కదా అక్కడ రైల్వే స్టేషన్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత రైల్వే స్టేషన్ కాదమ్మా ఇది పొడ్డది టూరిస్ట్ ఆఫీస్. ఇదేంటి రౌండ్ అబౌట్ తీసుకోవాలి. యాక్చువల్గా మనం ఇటు వెళ్ళాలన్నా పార్కింగ్ లో పెట్టుకోవాలి మనం. ఇటు వెళ్ళాలి, అది కానీ రౌండ్ అబౌట్ తీసుకోవాలి. ఉన్నాయి ఇక్కడ ఏమైనా మంచి టిఫిన్స్ అంటే మళ్ళీ ఎందుకు ఇదేగా ముందేగా టిఫిన్ అర్జెంట్ టిఫిన్ బెటర్ కదా. అటు ఉంది బుడ్డి హోటల్ గ్రాండ్ అని, ఎక్కడ ఉన్నారు? ఆ ముందుకి ఉంది మరి. ముందుకు వెళ్దామా? ఇటు కాదు అటు పక్కకు ఉంది. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది కదా అదే పెట్టాలి. అటు ఉన్న ఒక్క నిమిషం అడుగుదాం. గుడి ఎక్కడ నానా గ్రాండ్? మహేంద్ర అటు ఇటు చూడు, చేపలు కోళ్ళు వాసన చూడలేదు. ఏమండి అటు పక్క రైట్ కి చూడు, పైన కనిపిస్తుంది. డోర్ ఎవరు తీసారా? వాసన వచ్చింది సరే. ఎవడు బుడ్డాగాడు బోట్ ఫిష్ హౌస్. ఫిష్ అని చూపించండి. రౌండ్ బోట్ నేను ఆగ్రా రౌండ్ ఎక్కడ అబౌట్ పార్కింగ్ చేశాను ఇక్కడ హోటల్ యశోద అంట కాశ్మీర్. అన్న ఇదే అన్న రైల్వే స్టేషన్. అదే రైల్వే స్టేషన్. అక్కడెక్కడో ఉంది బుడ్డి ఒకటి గ్రాండ్ అని. ఎటు అదిగో వెళ్దాం? అదిగో 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 అది. ఇండియన్ రెస్టారెంట్ ఉంది ఏదో. ఏమండి హోటల్ గ్రాండ్ గ్రాండ్ అని ఉంది. అది హోటల్ నానా. లోపల హోటల్ అంటే స్టే హోటల్ ఉండేది అంటే అనుకుంటా. ఫుడ్ ఉండదా? ఇది మరీ దారుణాడా? Turn left, then your destination will be on the left. ముందు పార్కింగ్ చేసేద్దామా? అసలు హోటల్ కనపడాలి కదా తింటాకి. సరే అటే పద చూద్దాం, ఇంకా టైం ఉందిగా. అన్న లేట్ అయితే అయింది కానీ అక్కడికే పోదామా? పద అక్కడికే పద. అజయ్ రెసిడెన్సీ 12:20 కదా మనకి. 12:15 బోట్ హౌస్ కూడా చూసుకోవచ్చు, బోట్ హౌస్ కూడా ఉంది. ఏం రెస్టారెంట్ అది? అజయ్ రెసిడెన్సీ.